కేఎస్ఎల్బీసీ రెస్క్యూ ఆపరేషన్స్ కోసం మరో హెలీప్యాడ్ సిద్ధమైంది. ఓవైపు రెస్క్యూ, మరోవైపు అధికార రాకపోకలు జరుగుతున్నాయి. ఒకటే హెలీప్యాడ్ ఉండడంతో ఈ రెస్క్యూ పనులకు ఆటంకం కలుగుతోంది. అందుకే రెండో హెలీప్యాడ్ని సిద్ధం చేశారు. దీన్ని సహాయక చర్యలకు ఉపయోగించాలని యోచిస్తున్నారు. దోమలపెంట జేపీ గెస్ట్ హౌస్ దగ్గర సిద్ధమవుతోంది హెలీప్యాడ్. కేఎస్ఎల్బీసీ టన్నెల్ ఘటనకు గల కారణాలపై అన్వేషణ జరుగుతోంది. ఘటనా స్థలానికి నేషనల్ జియోఫిజికల్ రీసెర్చ్ బృందం చేరుకుంది. పైకప్పు కూలిన చోట మట్టి, రాళ్లు పరిశీలిస్తున్నారు. ప్రస్తుతం అక్కడ ఏం జరుగుతోంది, దానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి శివకుమార్ అందిస్తారు. శివకుమార్, ఎస్ఎల్బీసీ టన్నెల్లో గల్లంతైన 8 మంది ఆచూకీ కోసం రెస్క్యూ ఆపరేషన్ 6వ రోజు కొనసాగుతోంది. నిన్న సాయంత్రం జరిగినటువంటి మంత్రులు అలాగే రెస్క్యూ సిబ్బంది ఉన్నతాధికారుల సమీక్షా సమావేశంలో కీలకమైనటువంటి నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఒక ప్రణాళిక అలాగే నిర్దేశిత టైం బాండ్ ఫిక్స్ చేసుకొని ఈ ఆపరేషన్ను ముగించాలన్నటువంటి నిర్ణయంతో రెస్క్యూ సిబ్బంది అంతా కూడా ముందుకు సాగుతున్నారు. నిన్న సాయంత్రం నుంచి ఈ రెస్క్యూ ఆపరేషన్ అనేది తుది దశకు చేరినటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తూ ఉన్నాయి. ఇప్పటికే రెస్క్యూ సిబ్బంది అంతా కూడా ఘటనా స్థలికి చేరుకొని తమ సహాయక చర్యలు కొనసాగిస్తున్నటువంటి సందర్భాలను అయితే మనం చూస్తూ ఉన్నాం. ఇక నిన్న సాయంత్రం నుంచి ఈ రెస్క్యూ టీమ్స్ ప్రధానంగా ఏదైతే పైకప్పు కూలడంతో ధ్వంసమైనటువంటి బోరింగ్ మిషన్ శిథిలాలను తొలగించేటువంటి పనిలో నిమగ్నమయ్యారు. ఇందుకోసం జేపీ అసోసియేట్స్ కంపెనీకి సంబంధించినటువంటి రెస్క్యూ టీమ్స్ గ్యాస్ కట్టర్స్తో ఆ మిషన్ శిథిలాలన్నింటినీ కూడా ఒక్కొక్కటిగా బయటికి తీసుకొస్తున్నటువంటి సందర్భం అయితే చూస్తూ ఉన్నాం. దాంతో పాటుగా సైమల్టేనియస్గా అక్కడ ఉన్నటువంటి బురదను తొలగించేందుకు చేపట్టాల్సినటువంటి ప్రక్రియను కూడా దానికి సంబంధించినటువంటి పనులు కూడా వేగంగా కొనసాగుతున్నాయి. ఏదైతే బెల్ట్ను అయితే టన్నెల్ లోపల ఉన్నటువంటి ఆ బెల్ట్ను కూడా రిపేర్ చేస్తూ ఉన్నారు. దాంతో పాటుగా ఏదైతే లోపలికి వెళ్ళి వస్తున్నటువంటి సదుపాయం ఉన్నటువంటి లోకో ట్రైన్ ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి సింగరేణిలో ఎలాగైతే బొగ్గును బయటికి తీసుకొస్తామో అదే మాదిరిగా లోపల ఉన్నటువంటి బురదను బయటికి తెచ్చేందుకు ప్రయత్నాలు కూడా కొనసాగిస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే ప్రస్తుతం నెలకొంది. ఇవన్నిటిని కూడా సైమల్టేనియస్గా కొనసాగిస్తూనే అత్యాధునిక పరికరాలను ఉపయోగించి ఆ మడ్లో ఏదైతే ఆ బురద పేరుకుపోయినటువంటి బురద ఉందో దాంట్లో ఎవరైనా చిక్కుకున్నారా అనే అంశానికి సంబంధించి కూడా ఇటు వారికి సంబంధించినటువంటి చర్యలు కూడా కొనసాగిస్తూ ఉన్నారు. దీంతో పాటుగా ఈ ప్రమాదానికి కారణాల పైన కూడా అన్వేషణ కొనసాగిస్తున్నారు. నేషనల్ జియోఫిజికల్ టీం కూడా ఇప్పటికే టన్నెల్ లోపలికి చేరుకొని ఈ ఘటనకు సంబంధించినటువంటి కారణాలను అన్వేషిస్తున్నారు. అలాగే తదుపరి ఏ రకంగా ఉండబోతుంది అన్నటువంటి పరిస్థితులను కూడా అంచనా వేయనున్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే అక్కడ ఉన్నటువంటి బురదను కావచ్చు, ఏదైతే ఘటన జరిగినటువంటి ప్రాంతాన్ని పూర్తిగా పరిశీలిస్తూ ఉన్నారు. డయామీటర్స్ కూడా తీసుకున్నట్టుగా ఇటు సహాయక బృందాలు చెప్తా ఉన్నాయి.